హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వివేక చూడమణిలో దేహాభిమానము వదిలినటువంటి జ్ఞాని జీవన్ముక్తుడు. అతడు దేహము ప్రాణవియోగము అగు వరకు కూడా పాము కుబుసము వలె పాముకి కుబుసంలాగా ఉంటాడు. కుబుసము గాలి వల్ల అటు ఇటు కదిలినట్లే జ్ఞాని శరీరం కూడా సర్వక్రియామూలకమగు ప్రాణవాయువు వల్ల ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటుంది ప్రారంధవశాన. అతనికి మాత్రము శరీరం మీద అభిమానం ఉండదు. నేను చేసిన పాము కుబుసం మీద పాముకి ఎట్లాగా అభిమానం ఉండదో, దేహాత్మ భావన వదిలిన వాడి యొక్క శరీరము ప్రారంధవశాన అటు ఇటు తిరిగి పనులు చేస్తున్నాను, జ్ఞానికి దాని మీద ఏ అభిమానము ఉండదు. బ్రహ్మవేత్త సంకల్ప వికల్పములు లేనివాడే ప్రాణం ఉన్నంత వరకు దేహమునందు తాను ఎట్టి సంగము పెట్టుకోడు. ప్రారంభం ఉంది కదా, మరి ఉంది, కానీ దాన్ని వదిలేశాడు అని చెప్పి దాని పట్ల ఏ సంకల్ప వికల్పాలు పెట్టుకోడు. వదిలేసి నువ్వు పడేసిన వస్తువు నేను నాది ఇలాంటిది అలాంటిది నువ్వు అనుకో కదా. ఇంకా అదే అలాగే ఏ సంకల్ప వికల్పాలు లేనివాడే ప్రాణం ఉన్నంత వరకు ఆ దేహం కదులుతూ ఉంటుంది. దాని యందు ఎట్టి సంగము పెట్టుకోకుండా సాక్షిలాగా ఉంటాడు. ఉత్తమ జ్ఞాని సర్వదా బ్రహ్మానంద అమృత రసపానము చేస్తూ శరీర భావన లేకుండా పరవశుడై ఉంటాడు. ఉంటుందిగా దాని ప్రారంభదోషాన ఉన్నా అది లేనట్లే అతడికి. తన స్వరూపమునందే ఉంటూ బ్రహ్మానంద రసామృతాన్ని గ్రోలుచు శరీర భావన లేకుండా పరవశుడై ఉంటాడు. జ్ఞాని యొక్క శరీరము జీవించి ఉండగానే చైతన్య అగ్ని చేత దగ్ధమైపోయిందిగా. తెలివి అనేటువంటి తన తెలివి చేత దేహము నేను కాదు అన్న భావన స్థిరపడిపోవడమే దగ్ధం అవడం అంటే. శరీరం పట్ల తన అజ్ఞానం తొలగిపోయింది, జ్ఞానాగ్ని చేత దగ్ధమైపోయింది. దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధ్యాదులు నశించిపోయినను సచ్చితానంద ఆత్మకమగు స్వస్వరూప ఆత్మ నశించదు. దేహేంద్రియ మనోబుద్ధులు నశించినా కూడా నీ స్వరూపమైనటువంటి సచ్చితానంద స్వరూపమైన ఆత్మకి నశింపు లేదు, శాశ్వతమైంది కదా. అది నిర్వికారము సుస్థిరమై ఉంటుంది. పరమాత్మయందు అజ్ఞానము చేత జనించిన దేహాది సర్వ ప్రపంచము కూడా అధిష్టానముగు పరమాత్మ స్వరూప జ్ఞానము కలిగిందంటే పరమాత్మ స్వరూపమే అయిపోతుంది. పరమాత్మయందు అజ్ఞానము చేత జనించింది ఈ దేహాది సర్వ ప్రపంచమును. అయితే దానికి అధిష్టానం పరమాత్మయే అన్న జ్ఞానం కలిగిందనుకో, ఇక పరమాత్మ స్వరూపమే అయిపోతుంది. మరి తెరే కదా ఆధారం ఆ బొమ్మకి. అవును. అంచేత ఎప్పుడైతే ఈ జగత్తంతా పరమాత్మ అయిన నా స్వరూపమునందే నా ప్రకాశములోనే కలిగి ఉండదు అని తెలిసింది. నన్ను విడిచి అది లేదు, అదిగా ఉన్నది నేనే అన్నటువంటి జ్ఞానం కలిగినంతనే పరమాత్మ స్వరూపమే అయిపోతుంది. అది కూడా దేహాదులే ఆత్మ అనుకోవడం చేత బంధము సంభవించింది. ఒక ప్రత్యేకమైన దేహం నేననుకుంటూ తాను అనంతుడై ఉండి కూడా ఒక్క శరీరం నుండి తను తాను బంధించుకున్నాడు గనక బంధం వల్ల బాధ. ఆత్మ యొక్క అంటే తన స్వరూపం యొక్క యథార్థము తెలిసినంతనే బంధమేది. నేను ఈ ఒక్క శరీరము నుండే బంధింపబడి ఉన్నవాడను కాను, అంతటా అన్నిటినీ ప్రకాశింపచేస్తూ అంతా వ్యాపించి ఉన్నవాడు నేను అని తెలిసినప్పుడు ఈ చిన్న శరీరము నేనన్న బంధం తొలగిపోతుంది. అప్పుడు ఆత్మకు బంధమోక్షములు యథార్థంగా లేనిచో బద్ధుడు ముక్తుడు బంధము మోక్షము అన్న వ్యవహారం ఉండదు కదా. ఉండదు. అయితే మరి ఇటువంటి వ్యవహారం అనాదిగా ఎలా వచ్చింది అని ఎప్పుడు శంక పెట్టుకోకు. లేదంటున్నారు, నేను ఎప్పుడు ముక్తున్నే అంటున్నారు, కానీ మరి నాకు ఈ బంధం ఉంది కదా.
అయితే ఈ ఆత్మకి బంధమోక్షాలు యథార్థంగా లేనివే అయితే మరి ఈ బంధమోక్షాల వ్యవహారం ఎలాగొచ్చింది అని ఎప్పుడూ శంకించకు. ఎందుకంటే ఈ వ్యవహారం అంతా కూడా అజ్ఞానమే అని తెలుసుకో. ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది, ఎవరు చెప్పారు, ఎవరు చేశారు, ఇవన్నీ వదిలి కేవలం అజ్ఞానం వల్లే అని తెలుసుకో. దేహమే నేను అని అనుకొనుట వలననే అని చక్కగా తెలుసు. అంతే, దేహమే నేనని అనుకోవడం వల్ల, అంతే. అనుకోవడం మాని, అప్పుడు నీకు బంధమే లేదని అనుభవపూర్వకంగా తెలుస్తుంది అని చెప్తూ, అయితే అంతఃసంగ బహిస్సంగాలను రెండింటిని మోక్షయచ్చగలిగినటువంటి విరక్తుడు మాత్రమే విడవగలడు. బానే ఉంది, నేను కాదు అనుకో, ఇంక అనుకోకు, వింటే బానే ఉంది, మరి అలా ఉండడం కష్టం కదా. అందుచేత అంతఃసంగ బహిస్సంగాలు రెండింటినీ కూడా మోక్షించగల విరక్తుడు మాత్రమే విడవగలడు. స్వస్వరూపముకు అద్వయ పరబ్రహ్మమునందు నిర్వికల్ప సమాధి సదా చేస్తూ ఉండు. ఈ స్వరూపం ఇట్టిది అని గురువు బోధించారు కదమ్మా, దాని యందు నిర్వికల్ప సమాధి చేయము, అదేమో అని సదా సదా ఉంటూ ఉండు. అంటే అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మ వస్తువే నేను అని చెలించని చిత్తముతో ఉండాలి. ఇప్పుడు ఈ శరీరమే నేను అన్నటువంటి మన నిశ్చయం చెలిస్తోందా? మరి ఎలాగ చెలించకుండా స్థిరంగా ఉందో అంత చెలించని స్థిరచిత్తంతో నేను ఈ దేహమును కాను, నేను సచ్చిదానంద పరమాత్మను అనేటువంటి బ్రహ్మవస్తువే నేను అని చెలించని విశ్వాసముతో ఉండాలి. స్వస్వరూప నిష్ఠుడు అయితే బ్రహ్మానంద రసము అనుభవిస్తూ ఉండగలుగుతావు. అలా ఉంటే ఉండగా తెలుస్తుంది, ఒకసారి తెలియదు. మనము చిన్నపిల్లలకి అన్నప్రాసన చేసాము, వాడికి ఒక్కసారి పాయసమో ఇది ఇలా నాలుగు కంటిస్తే వాడు వెలపరించుకుంటాడు, తిండు. నెమ్మదిగా ఒక్కొక్కటి పెడుతున్నప్పుడు మొట్టమొదట వెలంపరించుకున్న తర్వాత చప్పరిస్తూ తింటాడు. అంటే నెమ్మదిగా ఘన ఆహార పదార్థాలని వాటి రుచిని కూడా తింటూ అలవాటు చేసుకుని దాని మీద మోహం పెంచుకుంటాడు. అలాగుననే స్వస్వరూప బ్రహ్మనిష్ఠుడే బ్రహ్మానంద రసమును అనుభవిస్తూ ఉండు. మరి వ్యర్థములు అనర్థకరములు అగు అనాత్మ విషయక భ్రమలను అన్నింటినీ పరిచయించు. మొట్టమొదట ఇది నీకు రుచింపకపోవచ్చు, కానీ ప్రయత్నపూర్వకంగా దాని యందు మళ్ళీ చేస్తూ ఉంటే మనకి నిష్ఠ కుదురుతుంది, తర్వాత ఇష్టమైపోతుంది. ఎందుకంటే ఎన్ని పనులు ఎన్ని చేసుకున్నా మన దృష్టి అంతా సత్సంగం మీదో బోధ మీదో ఉంటుంది కదా. ప్రయత్నం చేయకుండా వెళ్ళిపడుతుంది దాని మీద. నువ్వేం ప్రయత్నం చేయక, ఎందుకంటే సదా దీంతో ఉండడం చేత ఇష్టమైపోతుంది. అదే అలాగే ఖాళీ దొరికినప్పుడు అంతా కూడా స్వరూపంలో ఉండాలని అలా అనిపిస్తా ఉంటుంది. అలా అనిపిస్తూ దానితోటి ఉంటూ ఏమవుతుందంటే వ్యర్థాలు అనర్థకరాలు అనాత్మ విషయ భ్రమలను అన్నింటినీ విడిచిపెడతావు. నడుమ ఇతర జ్ఞానముల చేత విచ్ఛిత్తి లేకుండా తైలధారలాగా దీపజ్వాలలాగా అఖండితమైన అనుస్యూతమై ఉండేది అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అన్న బ్రహ్మాకార వృత్తితో పరమాత్మను స్వస్వరూపంగా నేనే పరమాత్మను అని అతి స్ఫుటంగా ఇంకా స్పష్టంగా అనుకోవడం కాదు, అదే నేనుగా నీకు అంత ప్రస్ఫుటంగా తెలియబడాలి. మనస్సు మరలా బహిర్ముఖం కాకుండా అచటనే నిలిచి ఉండేటట్లు మెల్లమెల్లగా ప్రయత్నించే. దాని పాత అలవాట్లు కదమ్మా, నెమ్మదిగా వద్దు. అసలు అదంతా ఉట్టి భ్రమ, తెలియక ఇంతకు ముందు అలా. కానీ ఇప్పుడు నేను బ్రహ్మానంద స్వరూపాన్ని, నిర్వికార స్వరూపాన్ని,
నా వల్లనే అన్నీ ఉన్నాయి తప్ప వాటికి వేట్లకి కూడా విలువ లేదు. నేను సచ్చిదానంద స్వరూపాన్ని మాటి మాటికి మనసుకి తెలియచెప్పుకుంటూ నెమ్మది నెమ్మదిగా ప్రయత్నం చెయ్యి. స్వస్వరూప జ్ఞానము కలగకపోతే వైరాగ్యము దృఢపడలేదని తెలుసుకో. కలగడం లేదంటే ఇంకా వైరాగ్యం సరిపోదనమాట. లోక విషయ వ్యామోహాలు, దేహభ్రాంతులు ఇంకా ఉన్నాయి అని తెలుసుకో. నాకేమీ లేవమ్మా అన్ని పోయినాయి అని అనుకోకూడదు, తెలుసుకోవాలి. ఉపరతి లభించకపోతే మనస్సులో అనాత్మ రూప బాహ్య వృత్తులు జనిస్తూ ఉంటే పూర్ణబోధ కలగలేదని తెలుసుకో. కలగలేదు పూర్ణబోధ. ఎందుకంటే మనసులో అనాత్మ రూప విషయాలు, బాహ్య వృత్తులు పుడుతున్నాయి మరి. కానీ అవి పుడుతున్నాయని ఎవరికి తెలుస్తోందో ఒకసారి మళ్ళీ పరిశీలించుకో. నాలో అనాత్మ వృత్తులు కలుగుతున్నాయి అని ఎవరికి తెలుస్తోందో వాడికి అనాత్మ వృత్తులు లేవు. వాడి దాన్ని కూడా ప్రకాశింప చేయగలిగే చిన్మయ స్వరూపాన్ని నేను మళ్ళీ అంత వెనక్కి వెళ్ళిపో ఒక అడుగు. అవును, వెళ్ళడం మానేసి ఇది అది అది ఇది ఇది ఆత్మ అవన్నీ మళ్ళీ ముందుకు వచ్చేస్తావు. అది శ్రమలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనసులో అనాత్మరూప బాహ్యవృత్తులు జనిస్తున్నాయి అంటే పూర్ణబోధ కలగలేదని ఎరుంగవలేదు. గడిచిన విషయాలను స్మరించకుండా ఉండడము, లభించి ఉన్న విషయాలను ఉపేక్ష చేయడం. గడిచిపోయిన వాటిని స్మరించకు, ఇప్పుడు లభించిన వాటి పట్ల ఉపేక్షతో ఉండు. అంటే సాంగత్యం పెట్టుకోకు. ఇది జీవన్ముక్తిని యొక్క లక్షణం. గడిచిన వాటిని తలుచుకోడు, జరుగుతున్న వాటి పట్ల కూడా ఏ ఆశ మోహం లేకుండా ఇది ఇంతే అన్నట్టుంటాడు. అలాగ ఉంటే జీవన్ముక్తి లక్షణం. అది ఈ ఉపేక్షాభావమే. అధిష్టానమైన బ్రహ్మమే అజ్ఞానం వల్ల ఈ సర్వ ప్రపంచంగా భాషించింది. బ్రహ్మమే అసలు ఉన్నదే ఆ ప్రకాశం, దానిలో అజ్ఞానం వల్ల ప్రపంచంగా కనపడుతుంది. ఇప్పుడు మనకు కనిపించేదంతా ప్రపంచం కదమ్మా, జగత్తు. ఇదంతా కనిపిస్తోంది. దీనిని చూస్తున్న నేనెవరా అని తాను ప్రశ్నించనంత వరకు ఈ జగద్భ్రాంతి, ఈ దృశ్య భ్రాంతి పోదు. వివేకంతో విచారించి ఇది నాకు కనిపిస్తోంది, దీనిని చూడగలుగుతున్న, తెలుసుకోగలుగుతున్న నేనెవరు? తెలుసుకునే నేనే లేకపోతే తెలియబడేటువంటి దృశ్యమానమైన జగత్ అంతా కూడా ఉందా? మరి లేదు కదా. మరి తెలుసుకునే నేనెవరు అని అంతర్ముఖం కానంత వరకు కూడా ఈ భ్రాంతి రూపకమైన దృశ్య బంధంలో నుంచి నువ్వు బయటపడవు. అందుచేత ఈ సర్వప్రపంచము పరమాత్మయే ఈ సర్వప్రపంచంగా భాషిస్తుంది కనుక బ్రహ్మమున కంటే భిన్నముగా ఈ జగత్తు అస్సలు లేనే లేదు. నీకు ప్రస్ఫుటంగా స్పష్టంగా తెలియాలి. శుద్ధముకు ఒకే ఒక్క చైతన్యం, ఒకటే ఒక్క ప్రకాశం ఉందంటే ఆ చైతన్యము అవిద్య మాయ అను 2 ఉపాధుల్లో ప్రతిఫలించింది. ఒకే ఒక్క చైతన్యం అవిద్య మాయ అనేటువంటి 2 ఉపాధుల్లో ప్రతిఫలించింది. అప్పుడు జీవుడు బ్రహ్మము అను 2 వస్తువులుగా వ్యవహారం సాగుతోంది. ఒకటేమో బ్రహ్మమట, ఇంకొకటి జీవుడు. ఈ వ్యవహారం అంతా కూడా ఆ బ్రహ్మము వల్లనే ఈ జీవుడు వల్లనే ఈ లోకము అన్నట్లు సాగుతుంది. ఆ భేదము ఉపాధి కల్పితమే కానీ వాస్తవానికి ఉపాధి ఉండడం వల్ల అదే అంటే జీవుడు దేవుడు అనబడుతున్నారే తప్ప అది ఉపాధి కల్పితమే తప్ప సత్యం కాదు. ఉపాధి తొలగితే దేవుడే ఉన్నాడు. జీవ బ్రహ్మ భేదం పోతుంది. జీవుడు బ్రహ్మము అన్నది ఇంక లేదు. దేవుడే ఉన్నాడు అన్నది కూడా లేదు. ఉన్నదేదో ఉంది అంతే.
సుఖ దుఃఖాల అనుభవము ఉన్నంత వరకు ప్రారంధం ఉన్నట్లే ఉంది కాబట్టే వస్తున్నాయి. సుఖం కలిగితే నువ్వేమి గొప్పోడివి కాదు, దుఃఖం కలిగితే నువ్వేదో తప్పోడివి కాదు. ప్రారంధంలో ఉన్నాయి, వస్తున్నాయి. సుఖ దుఃఖాది అనుభవములు ఉన్నంత వరకు ప్రారంధం ఉన్నట్లు తప్పకుండా అంగీకరించి తీరాలి. సుఖ దుఃఖములు రెండు పూర్వపుణ్య పాప ఫలాలు అని తెలుసు కదా. పుణ్యపాప క్రియలు లేనిదే ఎక్కడనూ సుఖ దుఃఖాలు అనుభవాలు ఉండవు. ఎవరికి సుఖం కలుగుతోన్నా పుణ్య ఫలితం ఉంటేనే, ఎవరికి దుఃఖం కలుగుతోన్నా పాప ఫలితం ఉంటేనే. కాబట్టి పుణ్యపాప ఫలితాలు లేకుండా ఎక్కడా కూడా సుఖ దుఃఖాలు ఉండవు. అనాత్మభూతములకు దేహాదుల యందు సత్య ఆత్మధ్యాస లేకపోతే, అనాత్మ అయినటువంటి ఆత్మ కానిది జడమైనది అయినటువంటి దేహముల యందు నేని దేహాన్ని అన్న అధ్యాస, ఆత్మాధ్యాస లేకపోతే దేహ ఆశ్రిత అనగా దేహము నేను అని చేసిన కర్మఫలం సంభవం ఉండదు. గతంలో దేహము నేను నాది అని చేసుకుంటూ రావడం వల్ల కర్మఫలాలు వస్తున్నాయి. అవి ఉన్నంతసేపు ప్రారంభ రూపంలో వస్తాయి, అనుభవాలు కూడా అనుభవించి తీరాలి. అయితే దేహము నేను అనుకున్నప్పటికీ కర్మఫలాలు సంభవించక తప్పదు. కానీ బాహ్య జ్ఞానము గల ధ్యానశీలులకు కర్మాయత్తమైన సుఖ దుఃఖ అనుభవం ఉంటుంది. బాహ్యంగా తనకంటే వేరుగా ఉన్న దేహము తాను జగత్తు సత్యము అన్న భావములో ఉన్నవాడికి తప్పకుండా సుఖ దుఃఖాల అనుభవం ఉండి తీరుతుంది. మరైతే మెలకు వచ్చినంతనే స్వాప్నిక అంటే కలలోగాంచిన పుణ్యపాప కర్మమంతా నశించిపోయినట్లు, కలొచ్చింది, కలలో ఏదో పుణ్య ఫలితమైన సుఖము పాప ఫలితమైన దుఃఖము వచ్చి సుఖిస్తూ దుఃఖిస్తూ ఏడుస్తూ గడిపావు. అదే సత్యం అనుకున్నావు, అవన్నీ నావేని అనుకున్నావు. కానీ ఎప్పుడైతే మెలకు వచ్చిందో అప్పుడు ఆ పాప పుణ్య కర్మలు తత్ఫలితాలైన సుఖ దుఃఖాలు కూడా నశించిపోయినట్లు ఇప్పుడు నేను నిష్క్రియమైన బ్రహ్మస్వరూపుడను అన్న దృఢ నిశ్చయంతో కూడిన జ్ఞాన మెలకువ కలిగితే 100 కోట్ల కల్పముల్లో గావించిన అనంతమగు సంచిత కర్మ అంతా నశించిపోతుంది. సంచిత కర్మ అనగా ఫలానుభవానికి సిద్ధము కాని కర్మని వెనకాల భోషాణంలో దాచుకున్నటువంటి ధాన్యంలాగా, పచ్చి అరటికాయ గెలవంటిదనమాట. తాను కర్త కానని తెలుసుకునేంతనే కర్మలన్నీ నశించిపోతాయి. అసలు నేనేమీ చెయ్యను లేదు, నాకేమీ లేనే లేదు, నేను అన్నిటినీ ప్రకాశింపచేస్తున్న వాడను అన్న జ్ఞానం కలిగితే చాలు, సమస్త కర్మలు కూడా నశించిపోతాయి. అయితే మాయ చేసే మాయ ఇదంతా. మాయ శరీర రూపాన్ని దాల్చి ఏవో సంభాషణలు చేస్తూ ఉంటుంది. చూసుకో, లోపల జరిగే అవే కదా, అవే మనసు, అవన్నీ మాయ చేసే మాయ. నిజస్వరూపమునందు నిలకడగా ఉండనివ్వదు. ఏదో గొణుకుతూనే ఉంటుంది, అది ఇది అప్పుడు ఇప్పుడు ఇలాగ అనుకుంటూ నీ నిజస్వరూపమునందు నిలవకుండా చేస్తుంది. ఎదురుగా శరీరముతో కనిపించి సంభాషించున్నది ఎవరు అని విచారణ చేయుట వల్ల ఎదురుగుండా ఒక శరీరం కనిపించి ఆ శరీరంతో మాట్లాడుతున్నాం. ఎదురుగా నీకు కనిపించిన శరీరంతో మాట్లాడుతున్న నేనెవరు అని విచారణ చేయడం వల్ల మాయ అనే మాయా శరీరం మరుగైపోయి రూపము కానటువంటి వస్తువు నీవై మిగులుతావు. ఆ నీవే ఆనంద స్వరూపమైన పరబ్రహ్మానివి. నీ ఎదురుగుండా ఒక రూపం కనిపించిందమ్మా, అదే ఆ రూపముతో సంభాషిస్తున్నావు. ఎవరు ఈ మాట్లాడుతున్నది? ఎవరు?
అని గనక విచారణ చేస్తే మాయ అనే మాయా శరీరం మరుగైపోతుంది. అవును. అప్పుడు మాట్లాడేది పోతుంది. శరీరము మాట్లాడుతోంది, కానీ శరీరము ద్వారా మాట్లాడించేది ఎవరు? ఏ సద్వస్తువైతే ఉందో దానికి ఈ శరీరము పరికరమై ఈ పరికరము ద్వారా మాటలు ప్రసరిస్తున్నాయి. కానీ మాట్లాడే ఈ శరీరము ఆ మాట్లాడించేటువంటి ఆ చైతన్యం కాదు కదా. కాదు. అది ఈ శరీరము పరికరము యందు దీనిని మాట్లాడిస్తున్నటువంటి నేను శరీరమును కాను. నేనంటే చైతన్యం. శరీరం అనే పరికరము చేత క్రియాకలాపములు చేయిస్తూ శరీరము నేను కాని చైతన్యమునై ఉన్నాను అన్న జ్ఞానం కలిగితే ఆ మాయాస్వరూపం మరుగైపోయి మాయ కానటువంటి సద్వస్తువే నువ్వై ఉంటావు. ఆ నువ్వే ఆనంద స్వరూపానివి, నువ్వు సచ్చితానంద స్వరూపాన్ని తెలుసుకుని ఈ వివేక చూడామణి గ్రంథంలో అనేక విధాలుగా చెప్పినటువంటి బోధల్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ మనోభ్రాంతుల్లో పడకుండా, మనస్సు అంటే మాయ, మనస్సు అంటే మాట, అవునా? ఈ మాట ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆగి చూస్తే మాట లేని మౌనంగా మిగులుతావు. అప్పుడు మాయ లేదు, అప్పుడు శాంతమైన ఆనందం నువ్వై ఉంటావు. అయితే మాట వచ్చింది, మాట వెంట మాట 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 మాటలుగా తలంపులు, తలంపులన్నీ నామరూపాలుగా జగద్ రూపంలోకి జారిపోయావు. అప్పుడు నువ్వు బంధాల్లో చిక్కుపోయి బంధితుడు అవుతున్నావు. ఎవరికి బంధము, ఎవరికి ఈ మాట, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దము అని గనక శబ్ద మూలాన్ని అన్వేషిస్తే అది నిశ్శబ్దమైన నీ స్వరూపమైన మౌనమని నీకు తెలుస్తుంది. అప్పుడిక బంధముక్తులు లేనటువంటి పరమ శాంత స్వరూపమైన సచ్చితానందమే నీవు అన్న అనుభూతి ఆ మౌనములో నిలిచి. ఇప్పుడు మౌనం అంటే ఏదో గూడు కట్టుకొని ఉన్నటువంటి ఒక గట్టిగా ఉన్నటువంటి ఒక కదలనటువంటి ఏదో ఒకటి అని భావిస్తుంది మళ్ళీ మనసు. అది కాదు. దాని యందు స్థిరంగా నిలిచి ఉండి చూడు, మౌనమే మహాశక్తివంతమైందని నీకు తెలుస్తుంది. మౌనం యొక్క మహాశక్తి వర్ణించనలవి కాదు. ఆ మౌనం నుంచి మాట పుట్టింది. ఆ మాటే అజ్ఞానం వల్ల అనేక అనేక మాటలుగా తుంపర్లుగా వెలువడి ఈ జగద్రూపంలో మనకు కనిపిస్తోంది. కానీ దీని మూలమేమిటా అని, ఈ మాట శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నోట్లో నుంచి అనుకుంటున్నావు, నోటికి ఎక్కడి నుంచి వచ్చింది? మనసులో నుంచి అనుకుంటున్నావు, మనస్సుకి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆగి చూస్తే అక్కడ మాట లేని మౌనం మిగులుతుంది. ఆ మౌనమే నీ స్వరూపం అని తెలుసుకో. దాని నుంచి జారకుండా దాని యందు స్థిరంగా ఉంటూ ఉంటే మౌనం యొక్క మహాశక్తి వర్ణించడానికి వీలు లేనిదై ఉంది. అట్టి పరమ మౌనమే నేను. ఆ మౌనంలోనే అంతర్లీనంగా శక్తి దాక్కొని ఉంది. విత్తనమునందు అంకురంలాగా, విత్తనము నిండా అంకుర ఉత్పాదక శక్తి నిండి ఉన్నట్లు ఆ మౌనము నిండా అద్భుతమైన శక్తి నిక్షిప్తమై ఉంది. ఒక్క చిన్న తలం పట్ల వచ్చిందంటే చూడు, విజృంభించి ఎంత పెద్ద విశ్వం రూపాన్ని ధరించేసిందో. మరి మౌనం యొక్క శక్తి ఒక చిన్న రేణువంత బయటకు వస్తేనే ఇంత జగత్తుని సృష్టించగలిగిందే.
మరి ఆ మహామౌనం యొక్క దివ్య శక్తి ఎత్తుతో గుర్తించాలి అంటే వచ్చిన దారి వెంట వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చావో దానిలో నిలబడు. అప్పుడే అనంత శక్తి యొక్క దివ్యత్వాన్ని గుర్తెరుగుతావు. ఆ శక్తివంతుడు నీవేనని ఎరిగి ఉంటావు. అట్టివాడికి దృశ్యము లేదు, దృశ్యం వల్ల కలిగే ఏ అనర్థము లేదు. ఒకవేళ దృశ్యమున్నా అది తన్ను విడిచి వేరు కాదు. అట్టి దివ్యానుభవం నందు నిలిచి ఉండుటయే స్వస్వరూప అనుభవమని, ఇట్టి అనుభవాన్ని వివేక దృష్టితో విచారించి గురుముఖంగా చక్కగా పరిశీలించి చూసుకుని నీ స్వరూపము సుస్థిరమైనటువంటి ఆనందమేనని, తరగని మారని వస్తువునా తెరపై బొమ్మలే జగమన్నా, తరగని మారని వస్తువునా తెరపై బొమ్మలే జగమన్నా, ఇది తెలిసిన మౌనమే కర్తవ్యం వన్నా, ఇక మౌనమే కర్తవ్యం వన్నా, చిరాకాశమున కన్నా వేరుగా ఏముందన్నా, చిరాకాశమున కన్నా వేరుగా ఏముందన్నా, ఏదో ఉందనుకున్నా ఎంచి చూడది సున్నా, ఎంచి చూడది సున్నా. తెమ్మ వివేక దృష్టితో చూస్తే ఏది లేనిది అంతా తానైనది అయినటువంటి పరబ్రహ్మమే నువ్వు అని నీకు తెలియజేసేదే వివేక చూడమని. ఇట్టి వివేక చూడమని దివ్య గ్రంథంలో మనకి అందినంత వరకు చక్కగా సాధనకి అనువైనటువంటి అన్ని విషయాలను చెప్పుకోగలిగాము. నిరంతర మరణం చేత మనం దాని యందు స్థిరపడతాం. శ్రీ శంకరాచార్య సద్గురు వరేణ్యులకు అసలు అందరి గురువులు, ఇంతమంది గురువులు లేరు, ఒకే ఒక్క పరమాత్మ గురుడు, ఇక్కడే శంకరుడు. పరమాత్ముడే ఆకృతిని ధరించాడు శంకరుడే. ఆ శంకరుడే ఇప్పుడు మనకి అందడం కోసం అనేక అనేక అద్భుత గురువుల రూపంలో మనకి మన నిజస్వరూపాన్ని అందిస్తున్నారు. కాబట్టి అనంతమైన గురు పరంపరకి నమస్కరిస్తూ సదా వారు అందించిన బోధలో సుస్థిరమై ఉందాము. మానవ జన్మం ధన్యం చేసుకుందాం. సమస్త గురువుల అనుగ్రహము మనపై నిండుగా ఉండుగాక అని ప్రార్థిస్తూ హరి ఓం నమః.